బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న ఆదేశానుసారం సమగ్ర కులగణన చేసి 42% రిజర్వేషన్లు కనిపించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ పెట్టి మీరు 42% రిజర్వేషన్ సమగ్ర కులగణన జరిపించి ఎలక్షన్లు పెడతామన్న సందర్భం. మరి మీరు అన్న తరుణంలోనే మా జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బేషరత్గా మీకు మద్దతు ఇచ్చిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మీరు చేసిన గతంలో ఒక సిద్ధాంతం గల పార్టీలో చేసినారు, అలాగే ఒక సిద్ధాంతం గల సంస్థలో చేసినారు. మీ మీద నమ్మకంతో మేము ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. మిమ్మల్ని నమ్మి ఈరోజు ప్రజలు మా బీసీ బిడ్డలంతా మిమ్మల్ని సింహాసనం పైన కూర్చునబెట్టిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ యొక్క కులగణన వెంటనే జరిపి 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారుడు కాబట్టి మీరు సుధా దీన్ని చొరవ చూసి ఈ యొక్క కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బీసీ సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కన్న రమేష్ అన్న గారు, అలాగే మన యొక్క బీసీ సంఘానికి మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మత్సగిరి రామన్న గారికి, మరి మా జిల్లా ఉపాధ్యక్షులు మన లచ్చన్న గారికి, జిల్లా అధికార ప్రతినిధి కంకడి శ్రీనివాస్ అన్న గారికి, పేరున విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మన సాకేత్ గారికి, తోట రాజ్ కుమార్ గారికి, వివిధ మండలాధ్యక్షులు మరి మహేందర్ గారికి, నవీన్ కుమార్ గారికి, మరి రచయిత కవి గౌరవనీయులు భాస్కర్ అన్న గారు మాకు ఈ మద్దతు తెలిపినందుకు వారికి సుధా వందనాలు తెలుపుతూ, ఇప్పుడు గౌరవనీయులు ఉపాధ్యక్షులు బీజేపీ